యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. బైబిల్లో ఒక మాట ఉంది. మీరు వెళ్ళిపోవచ్చిన వారి గురించి అంటే ఎవరైతే చనిపోవడానికి సిద్ధంగా ఉంటారో, చావు బతుకులో ఉంటారో వారి గురించి ఏడమని దేవుని వాక్యం. ఏడవటం అంటే వారి గురించి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు కనికరం చూపిస్తాడు. మరి ఎవరైతే డాక్టర్స్ కూడా కాదు, మరి ఏది ఎవరి వల్ల కాదన్నది దేవుడు కొన్నిసార్లు చేస్తూ ఉంటాడు. మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన పేరు రామ్మూర్తి. ఆయన రక్షణ పొందలేదు, మారుమనస్సు పొందలేదు, హిందువుడిగా ఉంటున్నారు. ఆ సమయంలో మా నాన్నగారు అనుకున్నారు, ఆయనకి నా యొక్క రక్షణ సాక్ష్యం చెప్పాలి అని అనుకున్నారు. మేము ఒక రోజున నా చిన్నతనంలో మద్రాసు వెళ్ళాం. అప్పుడు మద్రాసు ఇప్పుడు చెన్నై. వెళితే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి మా నాన్నగారు ప్రయత్నం చేసే ముందే ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన సాక్ష్యం ఏంటంటే ఆయన బయట పెట్టేశారు. అయిపోయింది, ఇక మార్చిరీలుగా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత అక్కడ ఆయన అన్ని దేవుళ్ళని ప్రార్థన చేస్తున్నాడంట. ఆ యొక్క సెమీ కాన్షియస్ ఎక్కడో ఆ కోమాలోనే ఎక్కడో సెమీ కాన్షియస్లో అన్ని దేవుని ప్రార్థన చేస్తే ఏం ప్రయోజనం కావట్లేదంట. అప్పుడు యేసు ప్రభువుని ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరిచాడు, బాగు చేశాడు. ఆయన దగ్గరగా 80 సంవత్సరం దాటి ఈ లోకంలో జీవించాడు. నా చిన్నతనంలో ఎప్పుడో దగ్గరగా 50 సంవత్సరాల క్రితం సంఘటన అది. చూడండి ఎలాగ దేవుడు అద్భుతాలు చేస్తుంటాడు. కొంతమందికి మన సువార్త చెప్పక్కర్లేదు, కానీ గోడల మీద రాసిన సువార్తే వాళ్ళ మైండ్లో ఉంటుంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడని, యేసు ద్వారానే మార్గమని ఇవన్నీ చదువుతారు. కొంతమంది చదివిని ఎక్కడికి పోవు, వాళ్ళ మైండ్లో ఉంటాయి. అది ఒక సమయాన పనిచేస్తూ ఉంటాయి. ఆ విధంగా దాటిపోవచ్చిన వారి గురించి, అంటే వెళ్ళిపోవచ్చిన వారి గురించి ప్రార్థన చేయడం దేవుని వాక్యం లేదు. కాబట్టి ఎవరైనా సరే చావు బతుకులో ఉన్న వారి గురించి ప్రార్థన చేయండి, అతి ముఖ్యం. మరొక మాట ఏముంటుందంటే, ఒకరిని పుట్టిన దినం దగ్గరికి వెళ్ళటం కన్నా ఒకరు చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ఓదార్చడం, దుఃఖించే వారి దగ్గరికి వెళ్ళటం మంచిది అని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాల్సిన ఎప్పుడు మన సంబరాలు, పుట్టినరోజులు, సెలబ్రేషన్స్ వీటికన్నా ముఖ్యంగా ఏది ముఖ్యమైందో వాటి దగ్గరికి వెళ్ళండి. అప్పుడు మీకు ఆశీర్వాదం ఉంటుంది. నలుగురు మీరు ఆదరించిన వారు అవుతారు. ఒకరు చనిపోయిన వారి దగ్గరికి వెళ్తే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు మీరు ఆదరించిన వారు అవుతారు. అదేవిధంగా చనిపోవడానికి సిద్ధంగా వారి గురించి ప్రార్థన చేస్తే కనుక వాళ్ళ ఆత్మలు సిద్ధపడవచ్చు. దేవుని చిత్తం ఉంటే వాళ్ళ స్వస్థత కూడా పొందవచ్చు. ఆ విధంగా ప్రార్థన చేయండి. ఆ విధంగా మీ సమయాన్ని గడపండి. చాలా బాగుంటుంది. అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడి మాటలు దీనికి ఆశ్రయించిన గాక. ఆమెన్.